డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ ఫిల్మ్ చూసే ముందు అసలు డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ క్యారెక్టర్స్ యొక్క ప్రీవియస్ ఫిల్మ్స్ లో వాళ్ళ స్టోరీ ఏం జరిగింది, ఆ జరిగిన స్టోరీని ప్రెసెంట్ స్టోరీకి ఏ విధంగా కనెక్ట్ చేసి ఎంసీలో మెర్జ్ చేస్తారు అని చూసే ముందు మనం మాత్రం ఒకసారి ఆ డెడ్ పూల్ 1 and 2 ఈ వీడియోలోని రీక్యాప్ వేసేద్దాం. ఈ డెడ్ పూల్ వేడ్ విల్సన్ స్టోరీ వొల్వరిన్ స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి వొల్వరిన్ యొక్క ఫిల్మ్స్ యొక్క స్టోరీ రీక్యాప్ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో ఇవాల్టి వీడియోలో ఓన్లీ డెడ్ పూల్ గురించి మాత్రమే క్లియర్ గా చూసేద్దాం. గైస్, నా వీడియో చూసిన డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ ఫిల్మ్స్ రీక్యాప్ చేసిన మీకు కంప్లీట్ గా స్టోరీలోని అసలు ఎక్స్మెన్ యూనివర్స్ ఎంసీ యూనివర్స్ లో మెర్జ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలంటే ఎక్స్మెన్ ఫిల్మ్స్ చూడక తప్పదు. 2 days ఉన్నాయి మాక్సిమం, చూడడానికి ప్రయత్నించండి. చూడకపోతే మీరు ఖచ్చితంగా ఆ యూనివర్స్ లోని ఆ అట్మాస్ఫియర్ లోని ఇన్వాల్వ్ అవ్వలేరు అనేది నా ఒపీనియన్. వేడ్ విల్సన్ వొల్వరిన్ ఫిల్మ్స్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తను ఇంతకు ముందు కెనడియన్ స్పెషల్ ఫోర్సెస్ లో పనిచేశాడు. డిస్హానరబుల్ గా ఉండడంతో తొలగించేస్తారు. ఆ తర్వాత తను ఒక మెర్సనరీగా పనిచేస్తాడు, అంటే మనీ గురించి పనిచేస్తాడు. అలా ఒక రోజు బార్ లోని వెనెసాని మీట్ అవుతాడు. దాదాపుగా 1 year డేటింగ్ తర్వాత తన మ్యారేజ్ ప్రపోజల్ ని వెనెసా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత తను స్ప్రో కోల్పోతాడు వేడ్ విల్సన్. అప్పుడే తనకి టెర్మినల్ క్యాన్సర్ ఉందనే విషయం తెలుస్తుంది. టెర్మినల్ క్యాన్సర్ కి క్యూర్ దొరకడం అసాధ్యం, వేడ్ విల్సన్ ప్రయత్నిద్దాం అనుకున్నా సరే. సో అప్పుడే ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నీ క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తాడు వేడ్ విల్సన్ కి. మొదట్లో తను యాక్సెప్ట్ చేయడు, బట్ తర్వాత వెనెసాని తను చావడం చూడకూడదు అని చెప్పి వదిలి వెళ్ళిపోయి ఆ ఎక్స్పెరిమెంట్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ జరిగే ల్యాబ్ ని ఏజెక్స్ అండ్ ఏంజల్ డెత్ రన్ చేస్తారనమాట. చాలా మందిని ఇలా సూపర్ స్లేవ్స్ గా వాడుకుందాం అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. బాడీలోని మ్యూటెంట్ జీన్స్ ని ఎవేక్ చేసేలాంటి ఒక సిరం ని తనకి ఇంజెక్ట్ చేస్తారు. సో కొన్ని విధాలుగా టార్చర్ చేస్తారనమాట వాళ్ళలోని ఆ మ్యూటెంట్ జీన్స్ ట్రిగర్ అవ్వడం గురించి. బట్ వేడ్ విల్సన్ కు ఒక నోటు తోలా ఆ ఏజాక్స్ ని కెలుకుదామంటూ చాలా విధాలుగా ప్రయత్నించి తన ఒరిజినల్ నేమ్ ఫ్రాన్సిస్ అని తెలుసుకుని కొద్దిగా ఏడిపిద్దామని ప్రయత్నిస్తాడు. దాంతో ఏజాక్స్ అదే ఫ్రాన్సిస్ చాలా కోపం అయ్యి ఒక హైపోబారిక్ ఛాంబర్ లోని వేడ్ విల్సన్ ని బంధిస్తాడు ఒక 3 రోజులు వీకెండ్ అనమాట. ఆ తర్వాత తన బాడీలో చాలా మార్పులు దారుణంగా జరుగుతాయి. సో ఈ విధమైన టార్చర్ తోటి తన బాడీకి ఒక రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాంతో తన క్యాన్సర్ అయితే క్యూర్ అయిపోతుంది. కాకపోతే తన బాడీ అంతా కూడా స్కిన్ అంతా కూడా స్కార్స్ తోటి అసహ్యంగా మారిపోతుంది. దాంతో చాలా కోపం అవుతాడు. అక్కడ ఉండే ఏంజల్ డస్ట్ మౌత్ లో అయితే మాత్రం మ్యాచ్ స్టిక్ ఎప్పుడు ఉంటుంది. తనని కొట్టయితే మాత్రం ఆ మ్యాచ్ స్టిక్ ని తీసుకొని మొత్తం ఆ ఛాంబర్ ని బ్లాస్ట్ చేసేసి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటాడు. అండ్ ఏజాక్స్ తో గట్టి ఫైట్ జరుగుతుంది. కానీ ఆ ఫైట్ లో వేడ్ విల్సన్ అయితే మాత్రం ఒక గజంతో ఇరుక్కుపోతాడు అనమాట, మరి తిరిగి రాలేనట్టు. కానీ అంత పెద్ద దారుణం జరిగిన తర్వాత ల్యాబ్ తో పాటు వేడ్ కూడా నాశనం అయిపోయాడు, చనిపోయాడు అనే ఏజాక్స్ అండ్ ఏంజల్ జస్ట్ అనుకుంటారు. కానీ తను సర్వైవ్ అవుతాడు. తన హీలింగ్ ఫ్యాక్టర్ చాలా పవర్ఫుల్ అనమాట. మొత్తానికి వెనెసాని మీట్ అవ్వడానికి వెళ్తాడు. కానీ అక్కడ రోడ్ మీద చాలా మంది పీపుల్స్ తనని అసహ్యంగా వింతగా చూసేసరికి సో వెనెసా కూడా ఎలా రియాక్ట్ అవుతుందని భయపడి తనకైతే తన ఫేస్ ని చూపించడు. తన బార్ టెండర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది చెప్తాడు అనమాట. సో ఎలా అయినా సరే తనకి ఇలా చేసిన ఏజాక్స్ ని పట్టుకుంటేనే తన ఫేస్ కి తన బాడీకి క్యూర్ ఉంటుందని వేడ్ భావిస్తాడు. ఈ విధంగా తనని పట్టుకోవడానికి ఒక విజిలాంటీగా డెడ్ పూల్ అనే నేమ్ ని తీసుకుని ఒక వైట్ కలర్ కాస్ట్యూమ్ ని డిజైన్ చేస్తాడు. కానీ రక్తపు మరకలు ఎక్కువ కనిపించడం తోటి రెడ్ కలర్ అయితే ఇంకా బెటర్ అని రెడ్ కలర్ లో మారుస్తాడు. ఒక్కొక్క గ్యాంగ్ పర్సన్ ని టార్గెట్ చేస్తే లైన్ గా ఏజాక్స్ వరకు వెళ్ళొచ్చనే విధంగా ప్రయత్నిస్తాడు వేడ్. ఎవరి ద్వారా ఆన్సర్ రాదు, అందరిని చంపేస్తాడు. చివరిగా వేడ్ ని రిక్రూట్ చేసే పర్సన్ ద్వారా ఏజాక్స్ ని కనుగొంటాడు. సో మొత్తానికి ఏజాక్స్ ని పట్టుకోవడానికి వేడ్ విల్సన్ దొపిందర్ అనే ఇండియన్ టాక్సీ డ్రైవర్ కార్ లో వెళ్తాడు అనమాట. సినిమా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, నాన్ లీనియర్ గా వెళ్తుంది. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లోని వొల్వరిన్, దాంతో పాటు చాలా హాలీవుడ్ రిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ దొపిందర్ కార్ లోని ఓన్లీ ఇండియా అండ్ హిందీ సాంగ్స్ ప్లే అవుతాయి. మొత్తానికి ఫ్రాన్సిస్ అదే ఏజాక్స్ ని మీట్ అయిన వేడ్ విల్సన్ తనకి క్యూర్ అడుగుతాడు అనమాట. బట్ అప్పుడే సడన్ గా ఎక్స్మెన్ కాలసస్ అండ్ నెగాసోనిక్ టీనేజ్ ఇద్దరు కూడా వచ్చి వేడ్ విల్సన్ చేస్తున్న ఈ అరాచకాలు కరెక్ట్ కాదు, ఆపుదామని ప్రయత్నించి ఎక్స్మెన్ లో జాయిన్ అవ్వమని ఒక స్పీచ్ ఇచ్చే లోపు ఇటువైపు ఏజాక్స్ ఎస్కేప్ అయిపోతాడు. అలా ఎస్కేప్ అయిపోయిన ఏజాక్స్ వేడ్ విల్సన్ బ్రతికే ఉన్నట్టు తెలుసుకుని తన బార్ టెండర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మొత్తానికి తన గర్ల్ ఫ్రెండ్ అయిన వెనెసాని కిడ్నాప్ చేయడానికి వెళ్తాడు. వేడ్ విల్సన్ అక్కడ ఉన్నప్పటికీ సరే వెనెసాని వీళ్ళు మొత్తానికి సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేయగలుగుతారు. దాంతో ఈ ఏజాక్స్ ఎస్కేప్ అవ్వడానికి కారణం ఈ నెగాసోనిక్, దాంతో పాటు కోలసస్ వన్ ఆఫ్ ది రీజన్. కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఏజాక్స్ ని పట్టుకోవడానికి వెనెసాని తిరిగి తీసుకురావడానికి హెల్ప్ చేయాలని చెప్పి మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో ఏజాక్స్ అయితే తనకి చెప్పేస్తాడు దీనికి అసలు క్యూర్ ఉండదని చెప్పి. ఆ ఫైట్ లో ఏజాక్స్ చనిపోతాడు. వెనెసాకి వేడ్ బ్రతికే ఉన్నట్టు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. అండ్ వెనెసాని వేడ్ సేవ్ చేస్తాడు. అక్కడతో హ్యాపీ ఎండింగ్ అంతా కూడా. అండ్ వెనెసా వేడ్ యొక్క ఫేస్ ని కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత క్రైమ్ ఫైటర్ గా మారిన వేడ్ విల్సన్ ఆల్మోస్ట్ 2 years వరకు అదే లైఫ్ ని గడుపుతాడు. కానీ తన యానివర్సరీ రోజు కూడా తనకు ఒక టార్గెట్ ఉంటుందన్నమాట. ఆ టార్గెట్ ని తను సక్సెస్ఫుల్ గా రీచ్ కాలేకపోతాడు, జస్ట్ లో మిస్ అవుతాడు. అలా తనైతే మాత్రం యానివర్సరీకి మొత్తానికి వెనెస్ దగ్గరికి వెళ్తాడు.
ఈ లోపు సడన్ గా వేడ్ విల్సన్ మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లోని వెనెసా చనిపోతుంది. నిజానికి అటాక్ ఒక్కటే కారణం కాదు, లాస్ట్ లో ఆ నైఫ్ విసిరే యాంగిల్ కూడా వేడ్ విల్సన్ ది తప్పు. అందువల్లనే బుల్లెట్ వచ్చి వెనెసాకి తగిలిందనే గిల్ట్ తనకి ఉండిపోతుంది. అక్కడ అటాక్ చేసిన అందరినీ చంపేసిన వేడ్ అయితే సాటిస్ఫై అవడు, తనని తాను చంపుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. అండ్ వెనెసాని చనిపోయిన తర్వాత అయినా మీట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు, అది కూడా కుదరదు. ఎందుకంటే హీలింగ్ పవర్స్ వల్ల తన బాడీని కోలోసస్ అయితే ఎక్స్పాన్షన్ కి తీసుకువెళ్తాడు. అంటే చాలా బాధలో ఉండి తనని తాను చంపుకుందామనే గిల్ట్ లో ఉన్న వేడ్ విల్సన్ కి కోలోసస్ చెప్పిన కొన్ని మాటలు అయితే మాత్రం బాగా కనెక్ట్ అయిపోయి తను ఇక్కడ ఉండడమే పర్ఫెక్ట్ అన్నట్టు కొద్దిగా అడ్జస్ట్ అవడానికి ప్రయత్నిస్తాడు కొన్ని రోజులు. సో ప్రొఫెసర్ ఎక్స్ అండ్ అదర్ ఎక్స్మాన్ టీమ్ అంతా కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ లో పాల్గొనే టైంలోనే కోలోసస్ దాంతో పాటు నెగాసోనిక్ ఇలా కొంతమంది ఎక్స్పాన్షన్ లోని వేడ్ విల్సన్ తో కలిసి ఉన్నట్టు, వేడ్ విల్సన్ కి ట్రైనింగ్ ఇస్తున్నట్టు చూపించారు అనమాట ఇక్కడ. బట్ వేడ్ ఎక్స్మాన్ టీమ్ లో ఎక్కువ రోజులు ఉండలే. తనకు వచ్చిన ఫస్ట్ మిషన్ ఎసెక్స్ కార్పొరేషన్ ఓన్ చేసుకున్న ఒక ఆర్ఫనేజ్ మ్యూటెంట్ రీఎడ్యుకేషన్ సెంటర్ లోని ఒక యంగ్ మ్యూటెంట్ రసల్ కాలిన్స్ అయితే తనని టార్చర్ చేయడం తోటి మొత్తం అక్కడ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాడనమాట. తనని ఆపడానికి వీళ్ళు వెళ్తారు. మొత్తానికి వేడ్ విల్సన్ జరిగింది ఏంటో ఆ రసల్ ద్వారా మెల్లిగా తెలుసుకుంటాడు. తనని టార్చర్ చేస్తున్నారు అని తెలుసుకోగానే వెంటనే వేడ్ విల్సన్ వాళ్ళిద్దరిని షూట్ చేద్దాం అనుకుంటాడు. బట్ సెకండ్ పర్సన్ ని చంపేలోపు కోలోసస్ అడ్డుపడి నువ్వు ఎక్స్మాన్ టీమ్ లో ఉండడానికి అర్హుడు కాదు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినవని చెప్పి కోపం అవుతాడు. దాంతో మ్యూటెంట్ పవర్స్ ని సప్రెస్ చేసే కాలర్ ని పెట్టి ఐస్ బాక్స్ లోని అంటే మ్యూటెంట్ క్రిమినల్స్ ఉండే లాంటి ప్రిజన్ దగ్గర బంధిస్తారు. అప్పుడు మనకి ఫ్యూచర్ నుండి కేబుల్ అనే ఒక సైబర్నాటిక్ సోల్జర్ అయితే మాత్రం తన ఫ్యామిలీ ఈ ఫైర్ ఫిస్ట్ రసల్ ద్వారా చనిపోతారు. సో ఈ ఇన్సిడెంట్ ని ఆపడానికి తను టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్ టైం లైన్ కి ఈ ప్రిజన్ దగ్గరికి వస్తాడనమాట. కేబుల్ దగ్గర ఉండే ఈ టైం ట్రావెల్ డివైస్ ఎలా పడితే అలా వర్క్ అవుతుంది. తనకి కొన్ని చాయిసెస్ అంటే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, వాటి ద్వారానే ఈ మిషన్ ని కంప్లీట్ చేద్దామని వస్తాడు. ఈ ఫైట్ లో వేడి యొక్క కాలర్ ఊడిపోతుంది. దాంతో తనైతే మాత్రం ఈ కిడ్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఫైట్ లోని కేబుల్ వేడి దగ్గర ఉండే ఆ వెనెసా టోకెన్ అయితే మాత్రం తీసుకుంటాడు అనమాట. సో అలా తీసుకుంటున్నప్పుడు నేను ఈ కిడ్ గురించి పెద్దగా పట్టించుకోను, నాకు అవసరం లేదు అని కేబుల్ తో చెప్పే మాటని రసల్ విని చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే రసల్ ప్లాన్ ప్రకారం తన ప్రొఫెసర్ ని చంపడానికి వేడ్ ఒక మంచి ఫ్రెండ్ అనుకుంటాడు. ఈ మాట వినగానే తను బాగా హర్ట్ అవుతాడు. ఎనీవే ఇక్కడైతే మాత్రం కేబుల్ దగ్గర గ్రెనేడ్ ని పీకిన తర్వాత పెద్ద బ్లాస్ట్ అవుతుంది, ఇద్దరు కూడా తుల్లిపోతారు. వేడ్ అయితే మాత్రం మళ్ళీ ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ దగ్గరికి వచ్చి వెనెసా తన విజన్ లోకి వస్తుంది అనమాట. ఈసారి వెనెసా తను ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. మన లైఫ్ లో జరిగిపోయిన కొన్ని బ్యాడ్ థింగ్స్ ని మార్చలేం కాబట్టి మనకు ఉండబోయే కిడ్స్ ద్వారా మార్చచ్చు అనే వర్డ్ గుర్తు వస్తుంది. సో ఆ కిడ్ మిస్లీడ్ అవ్వకూడదు, ఎలా అయినా సేవ్ చేయాలని వేడ్ చాలా బలంగా భావించి ఎక్స్ ఫోర్స్ అనే ఒక టీమ్ ని కూడా క్రియేట్ చేసుకుని ఆ ప్రిజన్ ట్రాన్స్ఫర్ చేయబోయే కాన్వాయ్ లోని ఆ కిడ్ ని సేవ్ చేద్దామని వెళ్తారనమాట. ఈ మిషన్ లో కింద పారాషూట్ ద్వారా దిగేలోపే మొత్తం టీం అంతా ఎగిరిపోతారనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోతారు. ఓన్లీ డామినో దాంతో పాటు వేడ్ విల్సన్ మాత్రమే సర్వైవ్ అవుతారు. బట్ రసల్ ఎప్పుడైతే వేడ్ విల్సన్ మీద కోపంతో అలిగి వెళ్ళిపోతాడో తన ప్లాన్ లో ఎలాంటి చేంజెస్ జరగవు. హెడ్ మాస్టర్ ని ఎలా అయినా చంపి రివెంజ్ తీర్చుకుందాం, ఇంకొక బలమైన క్యారెక్టర్ తోటి మనం ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి ఈసారి జగర్నట్ ని చూస్ చేసుకుంటాడు రసల్. సో వేడ్ విల్సన్ రసల్ ని ఆపే లోపు జగర్నట్ వేడ్ విల్సన్ ని 2 ముక్కలుగా చీర్చేస్తాడనమాట. సో జగర్నట్ తోటి రసల్ వెళ్ళిపోతాడు. సో హీలింగ్ పవర్స్ తోటి వేడ్ విల్సన్ బాడీ మెల్లిగా గ్రో అవుతున్న టైంలోనే కేబుల్ అక్కడికి ట్రావెల్ చేసి వస్తాడనమాట. తన దగ్గర ఉన్న కొన్ని ఛాన్సెస్ ని ఇక్కడికి ట్రావెల్ చేయడానికి యూజ్ చేసింది. ఎందుకంటే ఆ రసల్ ని చంపడానికి నాకు హెల్ప్ చేయి, వాడు మంచోడు కాదు, ఫ్యూచర్ లో నా ఫ్యామిలీ వాడి వల్ల చనిపోతుంది అని చెప్పి కేబుల్ చెప్తాడు. బట్ తను ఎలాంటి హత్య గానీ ఎలాంటి మర్డర్ స్టార్ట్ చేయకముందు తనని ఆపితే తను లైఫ్ లో మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది, ఫ్యూచర్ లో నీ ఫ్యామిలీని చంపే అవకాశం కూడా పోతుంది. కాబట్టి వేడ్ విల్సన్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ఆ కిడ్ ని మార్చడానికి అని ఒక డీల్ ని కుదిరించుకుంటారు. జగర్నట్ ని ఆపడానికి కోలోసస్ దాంతో పాటు నెగాసోనిక్ హెల్ప్ అడుగుతాడు వేడ్. బట్ ప్రీవియస్ మిషన్ లోని వేడ్ విల్సన్ బిహేవియర్ వల్ల వాళ్ళు తిరిగి రావమని చెప్తారు. సో ఎనీవే వీళ్ళు ఆపడానికి వెళ్తారు అక్కడికి. రసల్ ఆ ఫైర్ ఫిస్ట్ ఎలా అయినా హెడ్ మాస్టర్ ని చంపి రివెంజ్ తీర్చుకోకూడదు, అలా తీర్చుకుంటే ఎందుకంటే తన ఫ్యూచర్ లోని ఎలాంటి చంపడం గానీ స్టార్ట్ చేశాడో ఇక లైఫ్ అంతా కూడా ఆ విధంగా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తనని ఆపడమే మెయిన్ మిషన్. మొత్తానికి కోలోసస్ అండ్ నెగాసోనిక్ అయితే వేడ్ విల్సన్ ని హెల్ప్ చేయడానికి వస్తారనమాట. సో అలా వచ్చి జగర్నట్ ని తను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఈ ఆపే ప్రయత్నంలోని మొత్తానికి రసల్ వేడ్ విల్సన్ మాట అస్సలు వినడనమాట. సో మొత్తానికి ఇంకొక దారి లేదు, రసల్ ని చంపేద్దామని కేబుల్ షూట్ చేస్తాడు. బట్ పవర్ సప్రెసింగ్ కాలర్ ని ధరించిన వేడ్ విల్సన్ ఆ బుల్లెట్ ని అడ్డుపడతాడు. దాంతో వేడ్ విల్సన్ చనిపోతాడు అనమాట. ఎందుకంటే తన పవర్స్ ఆగిపోతాయి కదా. ఆ విధంగా వెనెసాని మీట్ అవుతాడు. తన కోసం ఒకరు ప్రాణత్యాగం చేశారని తెలియగానే రసల్ మంచిగా మారే అవకాశం ఉంటుంది కదా. అందుకని వేడ్ విల్సన్ అలా సాక్రిఫైస్ చేసినప్పటికీ దాన్ని చూసిన ఈ కేబుల్ అయితే మాత్రం తన దగ్గర ఉండే ఒకే ఒక్క టైం ట్రావెల్ ఛాన్స్ ని ఆ డివైస్ ద్వారా యాక్టివేట్ చేసి ఈసారి వేడ్ విల్సన్ చావకుండా ఉండేలాగా తన హార్ట్ ప్లేస్ లో టోకెన్ ని పెడతాడు అనమాట. సో దాని ద్వారా వేడ్ విల్సన్ ఈసారి సర్వైవ్ అవుతాడు. సేమ్ సీన్ మొత్తం అంతా అదే జరుగుతుంది. లాస్ట్ కి హెడ్ మాస్టర్ అయితే మాత్రం డిపెండెంట్ చంపేస్తాడు. మొత్తం అంతా కూడా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది.
ఈసారి కేబుల్ యొక్క ఆ డివైస్ ని అయితే మాత్రం మెగాసోనిక్ ఫిక్స్ చేస్తుంది. దాని ద్వారా వేడ్ విల్సన్ చాలా విషయాలు అంటే ముందుగా తన గర్ల్ ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, సక్సెస్ఫుల్. అలానే టైమ్ లైన్ లో చాలా చేంజెస్ చేయడానికి ప్రయత్నించి ఎక్స్మెన్ ఆరిజిన్స్ వొల్వెరిన్ ఫిల్మ్ టైమ్ లైన్ కి కూడా వెళ్తాడనమాట. వేడ్ విల్సన్ కి వొల్వెరిన్ కి అసలు ఎక్స్మెన్ ఆరిజిన్స్ వొల్వెరిన్ సినిమాకి సంబంధం ఏంటనే దాని గురించి రేపు వొల్వెరిన్ యొక్క రీక్యాప్ వీడియోలను తెలుసుకుందాం. దాంతో పాటు లాస్ట్ కి గ్రీన్ లాంటర్న్ స్క్రిప్ట్ ని చూస్ చేసుకుంటున్న ర్యాన్ రెనాల్డ్స్ ని వేడ్ విల్సన్ వెళ్లి షూట్ చేస్తాడు. ఆ చేస్తే ఆ గ్రీన్ లాంటర్న్ ఫిల్మ్ చూస్ చేసుకోడు, అది పెద్ద ఫ్లాప్ అవుదని చెప్పి సార్కాస్టిక్ గా పెట్టారు. ఎనీవే అసలు కేబుల్ ఏమయ్యాడు, ఆ టైం ట్రావెల్ డివైస్ ఏమైంది, అప్కమింగ్ ఫిల్మ్ లో ఇదే కంటిన్యూ చేస్తారా, ఇంతకు ముందు వొల్వెరిన్ స్టోరీలో ఏం జరిగింది, దానికి రేపు ఈ వేరియంట్ వొల్వెరిన్ తోటి కనెక్ట్ చేస్తారా, ఈ వొల్వెరిన్ రీక్యాప్ ఆ స్టోరీ అంతా కూడా రేపు మనం తెలుసుకుందాం అనమాట. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఫిల్మ్ చూస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, రీక్యాప్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.